హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శేఖర్ స్వర్ణ కపుల్స్. సో వీడియో ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది, థంబ్నెయిల్ చూసారు కదా. ఎస్ అండి, నాకు ఫస్ట్ సాలరీ పడింది. నా లైఫ్ లో ఇది ఒక మెయిన్ డ్రీమ్ అనే చెప్పొచ్చు. చాలా చాలా హ్యాపీగా ఉందండి నాకు. దగ్గర దగ్గర 4 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను. ఎప్పుడెప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ వస్తది, ఇలాంటి సిచ్యువేషన్ మీతో ఎప్పుడు షేర్ చేసుకుంటానా అని చెప్పి. సో ఫైనల్లీ ఈరోజైతే నా చిన్న డ్రీమ్ అయితే కంప్లీట్ అయింది. అంతా మీ వల్లే. థ్యాంక్ యూ సో మచ్ అండి, నన్ను ఇంత మంచిగా సపోర్ట్ చేసినందుకు. బిఫోర్ నా సాలరీ ఎంత పడింది చెప్పే ముందు, షార్ట్ అండ్ స్వీట్ లో నా యూట్యూబ్ జర్నీ మీతో షేర్ చేసుకుంటాను. యాక్చువల్ గా నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేయటానికి రీజన్ ఏంటి అంటే, ఫస్టే నేను టిక్‌టాక్ చేసేదాన్ని. నాకు కొంచెం అంటే మంచిగా డాన్స్ ఏసేదాన్ని. కొంచెం అలా నాకున్న ఒక చిన్నపాటి టాలెంట్‌ని ఎక్స్‌పోజ్ చేయాలి అనిపిచ్చేది. బట్ అప్పటికి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. ఎప్పుడు 2023లో కాదు. 2019లో టిక్‌టాక్ ఉన్న టైంలో అయితే మాత్రం టిక్‌టాక్ చేసేదాన్ని, కానీ ప్రైవేట్‌లోనే చేసేదాన్ననమాట. సో పబ్లిక్‌లో పోస్ట్ చేసేదాన్నే కాదు. సో ఆ తర్వాత టిక్‌టాక్ బ్యాన్ చేసేసారు. నాకు మ్యారేజ్ అయింది. లవ్ మ్యారేజే చేసుకున్నాను. సో మీ అందరికి చాలా మంది అడుగుతున్నారు కదా, క్లారిటీ ఇచ్చాను. సో మ్యారేజ్ అయింది. పెద్దమ్మాయి పుట్టింది. 2020లో పుట్టింది. సో చిన్నమ్మాయి 2022లో పుట్టింది. సో దాని తర్వాత కొంచెం ఫ్రీ అప్ అయిపోయాను కదా, ఇద్దరు పిల్లలు కూడా పుట్టేసారు కదా, కొంచెం ఫ్రీ అయింది అని చెప్పి ఫ్యామిలీ పర్మిషన్ తీసుకొని నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేశానండి. సో స్టార్ట్ చేశాను. రెగ్యులర్‌గా వీడియోస్ పెడతా ఉండేదాన్ని. ఇన్‌స్టాలో పెడతా ఉండేదాన్ని. యూట్యూబ్‌లో కూడా పెడతా ఉండేదాన్ని. సో అలాగ ఒక 15,000 సబ్‌స్క్రైబర్స్ అయితే వచ్చారండి. బట్ ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు. ఎందుకంటే మానిటైజేషన్ అవ్వటానికి లాంగ్ వీడియోస్ చేయాలి కదా. సో 3000 వాచ్ అవర్స్ అయినా ఉండాలి. లేదంటే నేను స్టార్ట్ చేసేటప్పుడు ఈ 90 డేస్‌లో 3,000,000 వ్యూస్ వచ్చినా సరే మానిటైజ్ అవుతది అన్న రూల్ అయితే లేదండి. నేను స్టార్ట్ చేసిన కొన్ని మంత్స్‌కైతే ఈ రూల్ అయితే వచ్చిందనమాట. సో అదొచ్చిన తర్వాత కొంచెం హ్యాపీ అనిపిచ్చింది నాకు. ఒక 3,000,000 వ్యూస్ అయితే మా పాప వీడియోకి, అన్నప్రాసన వీడియోకొచ్చింది. సో దగ్గరలోకొచ్చాననమాట. దగ్గరలోకొచ్చాను. మానిటైజేషన్ దగ్గరలోకొచ్చాను. ఒక 15,000 సబ్‌స్క్రైబర్స్ అయితే అయ్యారు. చాలా చాలా హ్యాపీ అయిపోయాను. సో వన్ ఫైన్ డే ఏమైందంటే, ఫైన్ డే గాదు, అన్‌ఫైన్ డే అది. ఏం జరిగిందంటే, చాలా మంది బ్యాక్ బిచింగ్ జేస్తున్నారనమాట. సో అవి నాకు నా వరకు వస్తున్నాయి. సో నేను వీడియోస్ చేస్తున్నావు కదా, నీకోసం ఇలా మాట్లాడుకుంటున్నారు, అలా మాట్లాడుకుంటున్నారు అంటే, మన కంటెంట్ ఒకసారి కొత్తగా చూసిన వాళ్ళైతే ఒకసారి వెళ్లి చూడండి. ప్రతిదీ కూడా ఫ్యామిలీ ఓరియెంటెడ్ కంటెంట్. హస్బెండ్ అండ్ వైఫ్ కాన్సెప్ట్స్, ఇంకా పూజలు, ఇవే ఉంటాయి. ఇంతకు మించి మనం ఎథిక్స్ దాటి అయితే ఏ వీడియో కూడా ఇప్పటి వరకు పోస్ట్ చేయలేదు. సో ఈ మాత్రం కంటెంట్‌కే ఇంతలా మాట్లాడుకుంటున్నారు. నీకు తెలిసిన వాళ్ళే, నీ చుట్టూ ఉన్న వాళ్ళే అని జెప్పేసి నా వరకు వచ్చాయన్నమాట. సో అవన్నీ నేను పట్టించుకోలేదు. ప్రతి వీడియోకి కూడా మా హస్బెండ్ సపోర్ట్ చాలా ఎక్కువే ఉండేది. నేను ఓన్లీ వీడియో ముందు వచ్చేటంత వరకే. ఏ ప్లేస్‌కి తీసుకెళ్ళాలన్నా, ఎక్కడికెళ్ళి షూట్ చేయాలన్నా సరే చాలా ఘోరంగా సపోర్ట్ చేశారు. ఆ ఛానెల్ ఉండేటప్పుడు. ఏంటి ఆ ఛానెల్ అని చూస్తున్నారా? యెస్, ఆ ఛానెల్ పోయింది. ఇది కొత్త ఛానెల్ అన్నమాట. సో ఇది ఇలా ఉండగా, ఒకరోజు బాగా ఎక్కువే విన్నా నెగెటివ్ టాక్. కామెంట్స్ ద్వారా కాదు. మీరైతే చాలా మంచిగా సపోర్ట్ చేశారు. సో నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలా నెగెటివ్‌గా నాకు మాట్లాడుకుంటున్నారు అన్నది నాకు వినిపించింది. దట్ టూ మా హస్బెండ్‌కి నాకు చిన్న క్లాష్ కూడా వచ్చింది. అది ఈ టాపిక్‌లో గాదు, వేరే టాపిక్‌లో వచ్చింది. ఎందుకు నేనింత జేస్తున్నాను, ఇంత కష్టపడుతున్నాను, ఇంత చేస్తున్నాను. నాకు ప్రశాంతంగా ఇక్కడ మనకి బుర్ర పని చేయకపోతే మనం ఏ వర్క్ కూడా సరిగ్గా చేయలేం కదండీ! సో, ఆ ఇది లేదనమాట నాకప్పుడు. సో, కోపంతో ఏం చేశానంటే ఛానెల్ డిలీట్ చేసేసాను. ఛానెల్ డిలీట్ చేశాను. అది కూడా ఎలా డిలీట్ చేయాలో తెలీదు. గూగుల్ చేసి మరి డిలీట్ చేశాను. ఇన్‌స్టా కూడా అప్పటికి ఒక 50,000 ఫాలోవర్స్ అయితే అయ్యున్నారు. ఇన్‌స్టా కూడా డిలీట్ చేసేద్దాము అని చెప్పేసి వెళ్ళాననమాట. కానీ నా ఎక్స్ అకౌంట్ డిలీట్ అయింది. మెయిన్ అకౌంట్ డిలీట్ అవ్వలేదు.
ఎందుకో డిలీట్ చేయాలనిపించలేదు. హమ్మయ్య! దేవుడా! ఏదో ఎక్కడో కాపాడావు నన్ను అని చెప్పేసి నేను ఉంచేసాననమాట ఇన్‌స్టా అకౌంట్. సో, యూట్యూబ్ అయితే కంప్లీట్‌గా టర్మినేట్ అయిపోయింది. డిలీట్ చేసేసాను. సో, అప్పుడే ఆహ్, అది డిలీట్ చేసేసాను. నేను థర్డ్ ప్రెగ్నెన్సీ అనమాట. దాని తర్వాత 2023 ఎండింగ్ ఆర్ 23 ఎండింగ్‌లోనే అక్టోబర్‌లో నేను మళ్ళా ఛానెల్ అన్నది క్రియేట్ చేశాను. ఫెబ్‌లో డిలీట్ చేశాను 2023లో. 2000 అక్టోబర్‌లో 2022లో ఛానెల్ ఓపెన్ చేసి 23 ఫెబ్‌లో అయితే డిలీట్ చేశాను. అక్టోబర్‌లో మళ్ళీ ఛానెల్ ఓపెన్ చేశాను. ఇప్పుడు అప్పటికి నేను ప్రెగ్నెంట్‌తో ఉన్నాననమాట. సో, నా ప్రెగ్నెన్సీ సీరీస్ ఏమైనా పెడదాము అని చెప్పేసి మళ్ళీ ఓపెన్ చేశాను. బట్ ఏం పెట్టలేకపోయాననమాట. సో, ఇద్దరు అమ్మాయిలు నాకు. బాబు కోసం అని చెప్పి థర్డ్ ప్రెగ్నెన్సీ అయితే ఉంచుకున్నా అనమాట. సో, అన్‌ఫార్చునేట్‌లీ ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. నాకు ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళందరికీ తెలుసు ఏం జరిగిందో. సో, బాబు అయితే మాత్రం యాక్సిడెంట్‌లో అయితే బాబైతే నాకు అబార్ట్ చేసేసారు. సో, అబార్ట్ చేసినప్పుడు నా ఫ్రెండ్స్ ఏమో నాకు నేను బాబుని చూసేటప్పుడు వీడియో అయితే తీశారనమాట. మన ఛానెల్‌లో చెక్ చేయండి. మేబీ ఒక ఫోర్త్ వీడియో ఏదో ఉంటది. అది షార్టే. సో, అది అది తీయగానే చాలా ఎమోషనల్ అయిపోయాననమాట నేను. సో, అది చూస్తా గడిపాను. ఒక 1 మంత్ అలాగా చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయాననమాట. సో, నేను డ్రాఫ్ట్స్‌లో ఒక మదర్ ఓరియెంటెడ్ సెంటిమెంటెడ్ సాంగ్ పెట్టుకొని డ్రాఫ్ట్స్‌లో పెట్టుకున్నాను నేను ఆ వీడియో. ఎక్కడ ఇన్‌స్టాలో. పెట్టుకొని ఆల్రెడీ అప్పటికి మా పిల్లలు క్లిక్ చేసేసి అది పోస్ట్ చేసేసారు కూడా. నేను మళ్ళీ వెంటనే చూసుకున్నాను గాబట్టి డిలీట్ చేసేసాను. సో, మళ్ళా ఏం జరిగిందంటే ఓన్ ఒకరోజు నైట్ అలా చూసుకుంటా, ఏడ్చుకుంటా పడుకొని పోయాను. మేబీ నేను క్లిక్ చేశానో, మరి పిల్లలు క్లిక్ చేశారో తెలీదు కానీ, మార్నింగ్ లెగిసేసరికి ఫుల్ వైరల్ అయిపోయింది వీడియో. ఇంకా రీమిక్స్ చేసేసి చాలా మంది కూడా ఎమోషనల్‌గా బాగా హర్ట్ అయ్యారు. సో, ఒక ఇన్‌స్టాలో ఒక 2,000,000కి వెళ్ళిపోయింది. సో, అప్పటికే నాకొక మెమరబుల్ వీడియో ఉంది అనంటే నా కొడుకుది. అదొక్కటే. సో, అది నాకు ఎందుకో డిలీట్ చేయాలనిపించలేదు. బట్ ఇన్‌స్టాలో అయితే డిలీట్ చేసేసాను. సో, యూట్యూబ్‌లో వాంటెడ్‌గా అప్‌లోడ్ చేశాను నేను. సో, ఎవరైనా కేర్ తీసుకుంటే చెప్దాము. ఎవరైనా అడిగితే చెప్దాము. ప్రెగ్నెన్సీలో నేను చేసిన మిస్టేక్ అయితే మీరు చేయొద్దు అన్న లెక్కల్లో చెప్దామని చెప్పి నేనైతే అప్‌లోడ్ చేశాను. నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు అంత వైరల్ అయితదని. దగ్గర ఒక 9+ మిలియన్ వ్యూస్ అయితే వెళ్ళిపోయాయన్నమాట. ఒక్క వీడియోకే నాకు ఏదైతే నేను 15,000 సబ్‌స్క్రైబర్స్ కోల్పోయానో 15,000 సబ్‌స్క్రైబర్స్ వచ్చారు. ఆ ఒక్క వీడియోకే నాకు యూట్యూబ్ మానిటైజేషన్ అయింది. నేను షాక్ అసలు. అంటే నేను ఆ డిప్రెషన్‌లో నుంచి బయటకి రాడానికి చాలా టైం పట్టేస్తదనమాట. అలాంటి సిట్యుయేషన్‌లో నాకు ఇదంతా చూసి ఒక చిన్న మైండ్ రిలీఫ్ అయితే అయ్యాననమాట. సో, చాలామంది అడిగారు, "అక్క ఏం జరిగింది? ఏం జరిగింది?" అని చెప్పి చాలామంది అడిగారు. లెంతీ వీడియో పెట్టాను. అదొక 6,00,000కి వెళ్ళింది. బట్ ఇది ఎమోషనల్‌గా మనం హర్ట్ చేసే వీడియో అని చెప్పేసి యూట్యూబ్ అయితే దానికి మనకి అమౌంట్ ఏమి వెయ్యలేదు. లెంతీ వీడియోకైతే. సో, మీరు మీ బాబు ఆహ్, ఈ అడ్డం పెట్టుకొని ఇవన్నీ సంపాదించారా? ఇలాంటి కామెంట్స్ పెట్టొద్దండి. యాక్చువల్‌గా యూట్యూబ్‌లో సెటిల్ సెటిల్ అంటే మానిటైజేషన్ అవ్వాలి. నేను యూట్యూబ్‌లో జర్నీ చేయాలి అన్నది నా మంచి డ్రీమ్ అండి. నాకున్న ఒక పెద్ద డ్రీమ్. సో, యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వాలంటే చాలా కష్టం. అది ఆల్రెడీ పడుతున్న వాళ్ళకే తెలుస్తది. ఆ ప్రాబ్లమ్ ఏంటి అన్నది. సో, నా నుంచి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేనిద్దామని చెప్పి యాక్చువల్‌గా ఈ ఫీల్డ్‌లోకొచ్చాను. నా కొడుకు ఇదైపోయినా సరే, నా డ్రీమ్‌నయితే మాత్రం ఫుల్‌ఫిల్ చేశాడు. కొడుకుని ఎందుకంటామండి? మనం పెద్దయిన తర్వాత మన డ్రీమ్‌ని ఫుల్‌ఫిల్ చేసి, మన డ్రీమ్‌ని వాడి డ్రీమ్‌గా పెట్టుకొని, మనల్ని మంచిగా చూసుకుంటాడనే కదా కొడుకునైతే కంటాము. సో, నేను నా కొడుకుని కనకపోయినా సరే, వాడైతే మాత్రం నా డ్రీమ్ అయితే వాడు లేకపోయినా సరే, వాడు నా డ్రీమ్ అయితే ఫుల్‌ఫిల్ చేశాడండి. సో, అప్పటినుంచయితే ఇంకా నేను స్టార్ట్ చేశాననమాట ఇంకా. అయితే ఇన్‌స్టాగ్రామ్ కూడా 1 ఇయర్ ఆపేసాను నేను. వీడియోస్ ఏం పెట్టలేదనమాట.
సో అప్పటి నుంచి డైలీ వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాను. సో ఇన్కమ్ కోసమే యూట్యూబ్ ని సెలెక్ట్ చేసుకున్నావా అక్క అంటే కాదండి. నేను యాక్చువల్గా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. సో నేను జాబ్ చేద్దామనే నాకు ఉండేది యాక్చువల్గా. కానీ పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఎవరు లేరనమాట. సో నేనే చూసుకోవాలి. మన ప మన గూటి పక్షి మన దగ్గర ఉంటేనే సేఫ్ ఉంటది అని ఆలోచిస్తాం గదా! సో అందుకని చెప్పేసి నేనైతే ఏ జాబ్ అయితే చూజ్ చేసుకోలేదు. వెళ్దామన్నా సరే ఆయనకి కూడా ఇష్టం లేదు. ఎప్పటికైనా సరే ఇలా బిజినెస్ పెట్టుకోవాలి అన్నదే ఇద్దరం కూడా అనుకున్నాము. సో ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పి అలా నాకు మంచిగా అనిపించిన వీడియోస్ అయితే షూట్ చేసి పెడతా ఉండేదాన్ననమాట. సో దాని తర్వాత చెప్పాను కదా! 2024లో అయితే మానిటైజ్ అయ్యింది మిడిల్‌లో. మానిటైజ్ అయింది కానీ అమౌంట్ రావాలి అంటే $100 మనం కంప్లీట్ చేయాలి. మినిమమ్ $100 కంప్లీట్ చేస్తేనే వాడు విత్‌డ్రాల్ ఆప్షన్ అయితే ఇస్తాడనమాట. లాస్ట్ మంత్ వరకు $99 మాత్రమే అయింది నాకు. సో, ఈ మంత్‌కొచ్చేసరికి $100 కూడా కంప్లీట్ అయ్యాయన్నమాట. సో, నాకు ఆటోమేటిక్‌గా నా అకౌంట్‌కైతే అమౌంట్ ట్రాన్సాక్షన్ అయిపోయింది. సో, ఇదండి షార్ట్ అండ్ స్వీట్‌గా నా యూట్యూబ్ జర్నీ అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఇప్పుడు అమౌంట్ రివీల్ చేస్తున్నాను. నాకేం లక్షలొచ్చి పడిపోలేదు. అంటే ఎంతో కొంత హౌస్ వైఫ్‌కి ఎంతొచ్చినా సరే ఆనందమే కదా! మన ఖర్చులకైనా సరే పనికొస్తది గదా! సో, అమౌంట్ అయితే డైరెక్ట్‌గా చెప్పకూడదంట. సో, రూల్స్ అది యూట్యూబ్‌దో తెలీదు. మరి ఎవరైనా పెట్టిన రూలో తెలీదు. సో, అందరూ ఫాలో అవ్విన రూలే మనం కూడా ఫాలో అప్ చేసేద్దాం. ఎందుకంటే చాలా కష్టపడి ఒక ఛానెల్ పోగొట్టుకున్నాను. సెకండ్ ఛానెల్ ఇది. ఇప్పుడు సెకండ్ ఛానెల్ 37,000 సబ్‌స్క్రైబర్స్ అయితే ఉన్నారు మనకి. సో, ప్రతి ఒక్కళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. నేనైతే మీకైతే రుణపడి ఉంటాను నేను. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకంటే మీకే రుణపడి ఉంటాను నేను. ఎందుకంటే నన్నంత బాగా చూసుకుంటారు. అస్సలు నెగెటివ్ కామెంట్స్ కూడా పెట్టరు. అంత బాగా నేను ఏ వీడియో చేసినా సరే చాలా చేసావు అక్క అని చెప్పి మంచిగా సపోర్ట్ చేస్తారండి. అండ్ చాలా మంది ఇన్‌స్టాలో కూడా మెసేజ్ చేస్తా ఉంటారు. అక్క మీ వీడియోస్ చాలా బావుంటాయి. చాలా ఇన్‌స్పైర్ అవుతాం మేము. నేను మా హస్బెండ్ కూడా లవ్ మ్యారేజే. మేమిద్దరం కూడా మీలానే ఉంటామని చాలా మంది మెసేజ్ చేస్తా ఉంటారు ఇన్‌స్టాలో. నాకు చాలా అనిపిస్తా ఉంటది. ఇప్పుడైతే అమౌంట్ రివీల్ చేసేస్తున్నాను. సో, అమౌంట్ అయితే ఎంతంటే ఈ డ్రెస్సు రూ. 1000 అనుకోండి. ఇలాంటివి నేనొక 10 డ్రెసెస్ అయితే కొనగలననమాట. సో, అంత అమౌంటే వచ్చింది నాకు. ఎంత అమౌంట్ అయినా సరే ఈ ఈ మంత్ ఇంటి రెంట్‌కైనా సరే పనికొస్తది కదండీ! ఇంట్లో రేషన్‌కైనా పనికొస్తది. ఏదో ఒక సపోర్ట్ మన నుంచి మన హస్బెండ్‌కి. సో, అందరికి చెప్తున్నానండి. ప్రత్యేకంగా హౌస్ వైఫ్స్‌కి చెప్తున్నాను. సో, బెస్ట్ మనం బయటికి వెళ్ళకుండా, ఎటూ కదలకుండా హ్యాపీగా మనకున్న ప్రపంచాన్ని బయటకి ఎక్స్‌ప్లోర్ చేస్తూ హ్యాపీగా అమౌంట్ సంపాదించుకోవాలి అంటే బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ అండి యూట్యూబ్ అయితే. అయితే అంత ఈజీగా రాదు. మంచిగా ఎడిట్ చేయాలి. మంచిగా క్లారిటీ ఉన్న కెమెరాని యూజ్ చేయాలి. ఆహ్, మంచి కంటెంట్ కూడా ఉండాలి. ఓకేనా? సో, ఇన్‌స్టాలో కూడా 84 ఫాలోవర్స్ అయితే వచ్చారు మనకి. సో, 100కి దగ్గరలో ఉన్నాము. తొందరగా నా ఇన్‌స్టాని కూడా ఫాలో అవ్వండి. యూట్యూబ్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్‌స్టా ఐడీ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను. యూట్యూబ్ ఐడీ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను. నన్ను ఇంతలా సపోర్ట్ చేసినంత వరకు థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. బై బై.